నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? అయితే చిన్న వీడియో చేస్తున్నాను. చిన్నదాంట్లోనే పెరిగిపోతూ ఉంటుంది. ఏదో మాట్లాడుతూ ఉంటే అలా 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 సాగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా తిరుమల తిరుపతి వెళ్ళి ఉంటారు కదా? అక్కడ జరిగిన మీకు ఏదైనా ఒక అనుభూతి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నాకు జరిగిన చక్కని అనుభూతి స్వామి నిదర్శనం, చక్కగా మన వందున ఉన్నాడు అనే ఒక ప్రూఫ్తో ఒక మంచి మిరాకిల్తో వచ్చాము. దర్శనం చేసుకున్నాము. అన్నీ పూర్తిగా స్వామి మా ఎంట ఉండి నడిపించినట్టుగానే మాకు ఆ చక్కని స్వామి, అమ్మవారి స్వామి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి దర్శనము పూర్తిగా సంపూర్ణంగా జరిగింది. అయితే అసలు విషయం ఏమిటంటే, తిరుపతి వెళ్ళినప్పుడు మనం మొక్కులు తీర్చుకోవడానికి, మొక్కులు మొక్కుకోవడానికి వెళ్తూ ఉంటాం. ఇప్పటి నుంచి కాదు, ఈ సాంప్రదాయము ఎప్పటి నుంచో ఉంది. పూర్వీకుల నుంచి కూడా ఈ సాంప్రదాయం అనేది వస్తూనే ఉంది. ఎలాంటి మొక్కైనా కూడా అక్కడ మొక్కుకుంటే తీరుతుంది అనే నమ్మకము, ఆ స్వామి అనుగ్రహము ఉంది అని వెళ్ళి వస్తుంటారు. అయితే మేము వెళ్ళినప్పుడు మాకు జరిగిన అనుభూతి చెప్పలేనంత వర్ణనాతీతం అనుకోవాలి. మేము తిరుపతికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మెట్ల మార్గం నుంచి నడక సాగించాలి అని నాకు ఒక ఆశ ఉండేది. ఎలాగైనా జీవితంలో ఒక్కసారైనా కూడా ఆ 7 కొండలు ఎక్కాలి అనే ఒక ఆశ ఉండేది. అదొక ఆశ అనుకోండి, ఒక భక్తి అనుకోండి. అయితే వెళ్ళాము. అలిపిరి దగ్గర కాలినడక మార్గం ఉంటుంది కదా, మెట్ల మార్గము. అక్కడి నుంచి నడక సాగించాలి. మెట్ల మార్గము కాలినడక, మెట్లు తక్కువగా కాలినడక ఉండేది. కొంచెము అది ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే జంతువులు, క్రూర జంతువులు కావచ్చు, ఏ జంతువులైనా కూడా తిరిగే ప్రదేశం అది. శేషాచలము అడవులు కానీ, ఇవి నారాయణాద్రి, వెంకటాద్రి, ఇవన్నీ అడవులే. కాబట్టి మనకు కొద్దిగా భయం వేస్తుంది ఆ నడక. ఈ మెట్ల మార్గంలో కూడా సెక్యూరిటీ ఉంటుంది, లేదా తిరుగుతుంటాయి జంతువులు తిరుగుతుంటాయి, కానీ కొద్దిగా సెక్యూరిటీగా మనము ధైర్యంగా కొంచెం ఆ మార్గం నుంచి రావచ్చు. అలా మేము అక్కడ సాగిన నడక అలిపిరి నుంచి స్వామికి దండం పెట్టుకొని, అక్కడ స్వామివారికి పాదాల దగ్గరనే, అలిపిరి దగ్గరనే కొబ్బరికాయ కొట్టుకొని నడక సాగించాము మెట్ల మార్గం నుంచి. అలా పైకి వస్తూ ఉన్నాము. కొంత దూరం వచ్చిన తర్వాత మోకాళ్ళ పర్వతం అని వస్తుంది. మోకాళ్ళ పర్వతము అంటే మోకాళ్ళ మీదనే నడిస్తేనే ఆ నడక సాగుతుంది, లేదా మన పాదం ఎత్తి పెట్టలేము. మీరు వెళ్తే ఒకసారి ఎప్పుడైనా సరే వెళ్తే మీరు ఇది గమనించుకోండి. మోకాళ్ళ పర్వతం అంటే మోకాళ్ళ పైన, మోకాళ్ళతో ఎక్కితేనే మనకు సాధ్యమవుతుంది. అది అక్కడ మోకాళ్ళ పర్వతం అనే పేరు అక్కడ ఉంది. మామూలుగా మెట్లెక్కినట్లు ఎక్కితే మాత్రం సాధ్యం కాదు. అలా మోకాళ్ళ పర్వతం తర్వాత ఎక్కుతూ పైకెక్కి ఆ 7 కొండల స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము. పైకి అంటే 750 మెట్లు ఏమో ఉన్నాయండి, అవి మొత్తం కలిపి. ఆ మెట్ల నడక సాగిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత ఇంకా పుష్కరిణిలో స్నానం ఆచరించాలని ఒక కోరిక నాకు. ఎప్పుడు వెళ్ళినా కూడా పుష్కరిణిలో స్నానము చేయాలి అనేది ఒక నమ్మకము. అక్కడ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్వామి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత పుష్కరిణిలో స్వామికి చక్ర స్నానం అని ఆచరిస్తారు. బ్రహ్మోత్సవాలు అయిపోయిన 10వ రోజు బ్రహ్మోత్సవాలు 10వ రోజు
స్వామివారిని పుష్కరిణిలో చక్ర స్నానం ఆచరిస్తారు. కాబట్టి నాకు ఆ స్వామి ఆ చక్ర స్నానం చేసిన పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే బాగుంటుంది అని నా నమ్మకము. అయితే అలాగే వెళ్ళొస్తున్నాము. ఆ పుష్కరిణి కోసము మేము కావాల్సినవి అన్నీ బ్యాగ్లో పెట్టుకొని ఆ పుష్కరిణి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాము. పైన రూమ్ తీసుకున్న తర్వాత అక్కడ పెట్టాల్సినవి పెట్టేసి స్నానం చేసిన తర్వాత మరి వేరే దుస్తులు వేసుకోవాలని అవి ఒక బ్యాగ్లో పెట్టుకొని వస్తున్నాము. వస్తూ ఉంటే అంటే మేము అప్పటికి చాలా సంవత్సరాలు అయింది మేము తిరుపతికి వెళ్ళక. కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది ఎటు ఏమిటి అనేది. కానీ ఈజీ, చాలా ఈజీ. మేము వస్తున్నాము, ప్రధాన ద్వారం కనిపిస్తుంది. కానీ కోనేరు అంటే పుష్కరిణి మాకు కావాలి స్నానాల కోసం. అక్కడికి మార్గము, ఆ దారి మార్గం మాకు తెలియట్లేదు. అది చాలా పెద్ద మిరాకిల్. తిరుగుతున్నాము, అటే అడుగుతున్నాము. మా పక్క నుంచి వెళ్ళే వాళ్ళని అడుగుతున్నాము, అక్కడ నుంచొని కూడా అడుగుతున్నాము. పుష్కరిణి ఎక్కడ ఉందంటే ఇటు వెళ్ళండి, ఇదే గేటు, ఈ స్వామి ఆలయం పక్కనే ఉంది అని చెప్తున్నారు. కానీ మాకు దారి తొలగట్లేదు. దారి మాత్రం మాకు దేవుడు భగవంతుడు ఆయన మాకు ఒక శిక్ష వేశాడు. ఎలా అంటే మేము చెప్పులు వేసుకొని వెళ్ళాము. ఇది చెప్పాలో చెప్పకూడదో అర్థం కాదు, కానీ ఇంకా మాకు తెలియకుండానే జరిగింది ఇదంతా. చెప్పులు రూమ్లో వేయాలి అనే సంగతి తెలియదు అంటే ఆలయం దగ్గరికి వేసుకురాకూడదు అని తిరుమలలో తెలుసు మాకు, పాదరక్షలతో అక్కడ నడవకూడదని. కానీ భగవంతుడు మాకేదో చెప్పినట్టుగా చేసినట్టుగా మేము అలాగా చెప్పులతోటి వచ్చేసాము. అక్కడ ఎవరిని అడిగినా కూడా పుష్కరిణి చెప్తున్నారు, కానీ మాకే ఆ డ్రెస్ తెలియట్లేదు. ఆ పుష్కరిణి లోపలికి వెళ్ళాలని. అయితే ఎవరు కూడా మా పాదాల వైపు కూడా ఎవరు చూడలేదు. చూస్తే ఇంకా మేము కొద్దిగా బాధపడవలసిందే. ఎందుకంటే పాదరక్షలు వేసుకొని వచ్చాం కదా. అది ఎలా మిరాకిల్ జరిగిందో ఏమో, మా పాదాలకు చెప్పులు చూసుకోకుండా మేము రావడము. ఆ స్వామి మాకు పుష్కరిణి దారి చూపిస్తలేడు. పక్కనే వరాహస్వామి ఉన్నాడు. ఆ పుష్కరిణి పక్కనే స్నానమాచరించి వరాహస్వామిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావాలి. ఇది ఎప్పుడో పూర్వీకుల నుంచి మనకు పెద్దవాళ్ళు ఇలాగే అంటూ ఉంటారు. ముందు వరాహస్వామిని దర్శించుకుంటే ఆయన అనుమతితో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలా అనేది నాకు తెలిసిన విషయము. అయితే అక్కడ ఇంకా అందరూ ఈజీగా చెప్తున్నారు అడ్రస్సు. ఇంకా 2 అడుగులు వేస్తే మీకు పుష్కరిణి ఉంది అని చెప్తున్నారు. మాకే దొరకట్లేదు. ఏం చేయాలి? ఇంకా ఒక 10 అడుగులు వేస్తే ప్రధాన ఆదాయం దగ్గరికి వచ్చేస్తాం. ఏం చేయాలనో తోచట్లేదు. ఆలయం దగ్గరకు వస్తుంది. ఇంకా సడన్గా మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా 10-15 అడుగులు ఉంటుంది. ఇంకా సడన్గా మాకు ఒక మైండ్లో ఒకటి తెలిసింది, కాళ్ళకు చెప్పులు ఉన్నాయి. ఏం చేయాలి? భగవంతుడా, ఇంత పరీక్ష పెట్టావా మమ్మల్ని, ఇంత టెస్ట్ చేస్తున్నావా అనుకున్నాము. ఇంకా సడన్గా వెనక తిరిగి రూమ్లో అన్నీ పడేసి ఖాళీ కట్టుకునే వస్త్రాలు తీసుకొని ఇంకా వెంటనే కోనేరు ఎదురుపడింది. కోనేరు పుష్కరిణి వెంటనే దొరికేసింది మాకు. దొరికి ఇంకా స్నానం ఆచరించి వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ స్వామి పొరపాటు అయింది, మా పొరపాటే ఇది, మాకు తెలియకుండానే పొరపాటు జరిగింది అని చెప్పి ఆ స్వామి మమ్మల్ని మా ఎంట ఉండి ఇవన్నీ నడిపిస్తున్నాడని మేము ఒకటి మనసులో పెట్టుకున్నాం. అంతే, మాకు జరిగిన మిరాకిల్ ఇదే. లేకపోతే అంత దగ్గరికి వెళ్ళినా కూడా మాకు స్వామి పుష్కరిణి చూపించలేదంటే నోటితో చెప్పకుండా స్వామి మాకు మార్గంతో చెప్పాడు. నేను చాలా
అనుభవించాను. స్వామి మహిమ అది చెప్పుకుంటే కూడా పెద్ద నాకు ఎమోషనల్గా వచ్చేస్తుంది. ఇంకా తర్వాత స్వామి దర్శనం చేసుకొని, స్వామి మా పొరపాటు ఇది అని చెప్పుకొని, స్వామి మా మా యందు ఉన్నాడు కాబట్టి మమ్మల్ని క్షమించి దర్శనం భాగ్యం కలిగించి చక్కగా లడ్డు తీసుకొని స్వామివారిది పునర్దర్శన ప్రాప్తి అని నమస్కారం చేసుకొని బయలుదేరామండి. ఇలా మిరాకిల్ జరగడం చాలా అద్భుతం. అది చూసే వాళ్ళకు వినే వాళ్ళకు కొంచెమే అనిపించవచ్చు, కానీ చాలా పెద్దగా అనిపిస్తుంది నాకు. కానీ నేను నమ్మలేని నిజాలు అంటారు చూడు, ఇలాంటివి ఏముంటాయి. నమ్మలేని నిజాల్లో భగవంతుడు. మీరు వెళ్ళినప్పుడు మీ అనుభూతులు ఇలా ఏ యాత్రకన్నా, ఏ తీర్థయాత్రకన్నా, ఏ ఆలయానికన్నా వెళ్ళినప్పుడు ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంటుంది. అలాంటి మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు నాకు అనిపించింది. మీకు ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలపండి. నమస్తే అండి. సంతోషంగా ఉంది.